వల్ల వీడికి చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో, జ్ఞానం కలిగి, ఆ జ్ఞానం వల్ల మోక్ష స్థితిలో నిత్య నిరంతరం నైష్కర్యము అని చెప్పారు. అంటే అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే అద్దం మీద ఆ దుమ్ము గనక శుభ్రంగా తుడిచేసామో, ఎలాగైతే స్పష్టంగా తెలియబడుతుందో, అలాగే వీడి అంతఃకరణ కూడా, ఆ అంతఃకరణ నీటి అద్దంలో కూడా ఆ వాసనలు, సంస్కారాలు ఇవన్నీ కూడా శుభ్రంగా వీడు ఈ ధ్యానం వలన, నిష్కామ బుద్ధి వలన, నిష్కామ కర్మాచరణ వలన, పుణ్యకర్మ వలన, వీటన్నిటి వలన కూడా అంతఃకరణ శుద్ధి అవుతుంది. అందుకని అలా చేయాలి. కర్మ చేయకుండా ఉండటానికి ఇక్కడ ఎవరికీ కుదరదు. ఏమండి, ఇంద్రియాలు ఒకవేళ పనులు చేయకుండా ఉండొచ్చు, కానీ మనసు అనేకంగా ఆలోచిస్తుందిగా, అది కూడా కర్మేగా. అందుకే కదా దాన్ని మానసిక కర్మ అన్నారు. శారీరక, వాచిక, మానసిక కర్మలు ఏంటి? మూడు రకాలుగా జరుగుతుంటాయి. ఈ శరీరం కదలకుండా కూర్చోవచ్చు, వీడు మాటలతో కర్మ ఏర్పరచుకోవచ్చు. లేదు, నేను మాట్లాడనండి, మౌనంగా ఉంటానండి, వాక్మౌనం పాటిస్తున్నానండి, కూర్చోబెట్టి వాక్మౌనం పాటించుండొచ్చు. కానీ మనసు కూడా మౌనం రావాలిగా. ఆ మానసిక మౌనం కూడా రావాలంటే అంతఃకరణ శుద్ధి అయితేనే మానసిక మౌనం వస్తుంది. కానీ అది మామూలుగా మనసు ఏ విషయాలు ఆలోచించకుండా ఉండలేదు. ఎందుకంటే అది వాయు సంబంధమై ఉంటుంది. అది గాలి కదండి మనసు అంటే. గాలి ఎలాగైతే ఎప్పుడు ఒక చోట ఉండదో, వ్యాపకం చెందుతుందో, అలాగే మనసు కూడా ఆ రకమైనది కలిగి ఉంటుంది. అందుకని ఆ చేసేటువంటి కర్మని ఎప్పుడైతే వీడు నిష్కామంగా చేస్తున్నాడో, దానివల్ల మోక్షం కలగటానికి దారి తీస్తుంది అన్నమాట. క్రమక్రమంగా వాడు చేసే కొద్ది చేయగా వాడి అంతఃకరణ శుద్ధి అయ్యి. అలాని ఎప్పుడు కూడా పాపకర్మలు అనేటివి చెయ్యడనమాట. సాధనాతిశయము చే, అది క్రమక్రమంగా సాధనలో ఎప్పుడైతే వీడు ఎదుగుతాడో, జ్ఞానంగా ఎప్పుడైతే ఎదుగుతుంటాడో, సాధనలో దృఢపడే కొద్దీ జ్ఞానంగా ఎదుగుతాడు. ఆ జ్ఞానంగా ఎదిగినప్పుడు వాడు నిష్కామ కర్మ బుద్ధి కలుగుతుంది అనమాట. ఆ ఆత్మస్థితిలో నిలుస్తాడు. ఈ విషయమును మరి యొక్క దృష్టితో కూడా విచారించవచ్చును. వారు చేయు కొన్ని కార్యములందు పంచసూనాది అనివార్య దోషములు ఏర్పడుచుండును. జీవిత యాత్రకై ఆయా కార్యములను జనులు తప్పక చేయవలసి ఉన్నారు. కావున ఆయా దోషముల నివారణకై పంచవిధ ప్రాయశ్చిత్తములు ఏర్పడినవి. వీడు చేసేటువంటి పనుల్లో ఎలాగైతే ఆ నిప్పుని, ఆ బూడిద ఎలాగైతే ఆ నుసి ఎలా కప్పివేసి ఉంటుందో, అది ఏమండి నుసి కప్పిందండి, అందుకని అది నిప్పు కాదండి, బూడిదేనండి అని చెప్పేసి పట్టుకుంటే ఆ లోపల ఏ మాత్రం అగ్ని ఉన్నా సరే వీడికి చేయి కాదు. అలాగే ఇక్కడ చేసేటువంటి కర్మలన్నీ పుణ్యకర్మలే కదండి, నేను పాపకర్మలు చేయనండి కానీ పుణ్యకర్మలే చేస్తానండి అంటే, పుణ్యకర్మలే చెయ్యాలి కానీ నిష్కామ బుద్ధితోటి చెయ్యాలి. ఆ నిష్కామ బుద్ధి కాకుండా సకామ బుద్ధితోటి వీడు చేశాడనుకో, అది ఆ నిప్పు గనక ముట్టుకుంటే బూడిదే కదా అని పట్టుకుంటే ఎలాగైతే కాలుతుందో, అలాగే ఈ కర్మ వల్ల వీడికి, సకామ కర్మ వల్ల వాడికి మళ్ళీ జన్మలు పాలవుతాడు. ఎందుకని? అంతర్గతంగా అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి, వాసనలు ఏర్పడుతున్నాయి. ఈ వీటి వల్ల మళ్ళీ జన్మ కావాల్సిన అక్కడ తయారైపోతుంది. అందుకనే నిత్య నిరంతరం కూడా మనసుని ఆ పరమాత్మ యందు ఏకాగ్ర చిత్తంతో ఉండి ఇక్కడ చేసేటువంటి కర్మలన్నీ ఏదేం చేయడానికి వచ్చిందో, ఏ పాత్రల్లో ఉన్నటువంటి శరీరము ఆ రకమైనది, దానికి సంబంధించినటువంటిది ధర్మయుక్తంగా చెయ్యాలి. ఆ దోషాలు చెప్తున్నాను అనమాట. పంచసూనములు అనేటువంటివి. ధాన్యమును ఉత్పత్తి చేయునప్పుడు సంభవించు ప్రాణిహింస, విసురునప్పుడు, కట్టెలు నరుకునప్పుడు, వానిచే వంట వండునప్పుడు, జలము తెచ్చునప్పుడు, కాచునప్పుడు, ఊడ్చునప్పుడు. అది ఎందుకండి వీటి దోషం ఎలా వచ్చింది అంటే, మనకి కంటికి కనపడడం సూక్ష్మ జీవులు చాలా ఉన్నాయి. మనము
అంతా శుభ్రం చేశామండి, చెరిగేశామండి, బాగా శుభ్రం చేసి కడిగామండి అని అన్నప్పటికీ అది ఉడికేటప్పుడు కూడా ఏ రకమైన ఏమన్నా దోషాలు ఉన్నాయి అనుకో, అవన్నీ వీడు నిష్కామ కర్మ చేస్తే ఈ దోషాలన్నీ కూడా పోతాయి అనమాట. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు, అది భగవంతుడికి నివేదన చేస్తున్నాడు. ఆ భగవంతుడి నివేదన చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి అది పవిత్రమవుతుంది. ఆ భగవద్ దృష్టి సారించడం వల్ల అది పవిత్రమవుతుంది. ఆ పవిత్రమైనటిది దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం కూడా చెప్తున్నానంట. ఆ పవిత్రమైనటిది ఎప్పుడైతే స్వీకరిస్తున్నాడో ఆహారంగా, వీడిలో అంతఃకరణ కూడా శుద్ధవుతుంది. ఎందుకని? నిష్కామంగా చేస్తున్నాడు, ఏ రకమైన కోరిక లేకుండా చేస్తున్నాడు, అది భగవదర్పిత ప్రసాదంగా స్వీకరిస్తున్నాడు. బ్రహ్మయజ్ఞము వేదాధ్యయనాదులు చేయుట. అది ఈ ఒక్కొక్క దోషము ఎలా పోతుంది? ఇది 5 దోషాలంటే వీడు నిత్య నిరంతరం కూడా ఆ మంత్రానుష్ఠానం. యజ్ఞం అంటే ఏదో హోమం పెట్టి నా స్క్వేర్ టైప్ లో అదంతా చేసి దాంట్లో ద్రవ్యాలు ఏవో విడిచిపెట్టి అది చెయ్యడం కాదు. అది కూడా యజ్ఞమే, కానీ ఇక్కడ బ్రహ్మయజ్ఞం అని చెప్పారు. బ్రహ్మయజ్ఞం అంటే ఆ మనసులో నిరంతరం ఈ ఆలోచనలేని సమిధలు పడి వీడికి జన్మల పాలు చేస్తున్నాయి. ఆ టైములో ఆ చోట వీడేం చేస్తున్నాడు? నేను బ్రహ్మని, నేను శరీరాన్ని కాదు, నేను నిర్గుణ తత్వాన్ని, చావుపుటకలు లేనటువంటి వాణ్ణి, ఇంద్రియాలు లేనటువంటి వాణ్ణి, గుణాలు లేనటువంటి వాణ్ణి అని ఎప్పుడైతే ఈ రకంగా వాడు అంతర్గతంగా ఎప్పుడైతే ఈ ఆలోచనలు ఈ బోధన వాళ్ళలో జరుగుతుందో అది బ్రహ్మయజ్ఞం అయిపోయింది. ఈ ద్రవ్య యజ్ఞాలకి వస్తువులు కావాలి, మనుషులు కావాలి, డబ్బులు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ ఈ బ్రహ్మయజ్ఞానికో ఏమీ అవసరం లేదు. ఎందుకంటే భావన, ప్రపంచం అనేటిదంతా కూడా భావనా రూపంగా ఉంది. నీ ఆలోచన కూడా భావనగానే ఉంది కదా. ఆ భావన్ని వీడు ఎప్పుడైతే బ్రహ్మభావన చేస్తున్నాడో అది యజ్ఞంగా మారిపోతుంది. భావాతీత స్థితిలో వాడు ఉంటాడనమాట. పితృయజ్ఞము పితృదేవతలు తర్పణాదులచే తృప్తిపరచుట. అది పితృయజ్ఞము. అంటే కొన్ని ఈ ఆహార పదార్థాలు అవి వండేటప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ, చెరిగేటప్పుడు కానీ, దంచేటప్పుడు కానీ వచ్చేటువంటి దోషాలన్నీ కూడా బ్రహ్మయజ్ఞం వల్ల, పితృయజ్ఞం వల్ల. పితృయజ్ఞం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు శరీరాలు విడిచిపెట్టిన తర్వాత వాళ్ళకి పిండ ప్రదానాలు, వాళ్ళు చేసేటువంటి పద్ధతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ ఆచారం ప్రకారము వాడు ఆ రకంగా చెయ్యాలి. వాటి యొక్క అర్థం కూడా అదే. ఏంటంటే ఇదం నమమ అనేటువంటి మంత్రాలు అక్కడ ఉచ్చారణ చేస్తారు. ఇది నేను కాదు, ఇది నేను కాదు. ఆ పితృదేవతలకి వాళ్ళని ఆ పితృలోకాలకు పంపించడానికి చేసేటువంటి ఆ పద్ధతి అంతా కూడా మనకి వేదాల్లో అన్నీ చెప్పారండి. వేదాల్లో చెప్పనటువంటి ఇక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు. ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాంతం ఉంది, కర్మల గురించి చెప్పారు, యజ్ఞాల గురించి చెప్పారు, ఉపాసన గురించి చెప్పారు, భక్తి గురించి చెప్పారు. అన్నీ దాంట్లో మిళితమయ్యే ఉన్నాయి అన్నమాట. అందుకని ఈ పితృకార్యాలు కూడా చేయాలి. ఎందుకని? వాడు పవిత్రంగా చేస్తాడు. ఆ రోజు చూడండి ఎంతో చక్కగా తలస్నానం చేసి వాడు ఇంటిని శుభ్రం చేసుకొని, ఒంటిని శుభ్రం చేసుకొని చక్కగా అక్కడ పితృదేవతలకి దేవుడికి పెట్టేటువంటి ఎలా పవిత్రంగా తయారు చేస్తాడో అలాగే పితృదేవతలకి పెట్టేటువంటిది కూడా అలా పవిత్రంగా తయారు చేయాలి. అప్పుడది అది పితృదేవతలకి ఎప్పుడైతే ఆ ఆహారం వాళ్ళు స్వీకరిస్తారు. అంటే అట్లా పిండాలు మనం ఆహారము ఆ రోజు వండినటువంటిది బయట ఇస్తట్లో పెట్టి పెడతాం కదండి. ఇది కూడా యజ్ఞము, పితృయజ్ఞము అన్నారు దాన్ని. అందుకని ఇవి కూడా అందరూ తప్పనిసరిగా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? అది కూడా నిష్కామంగా చెయ్యాలి. ఇవన్నీ కూడా చెయ్యవలసిన కర్మలన్నీ కూడా నిత్య నైమిత్య కర్మలు అంటే మనకి అవే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అవన్నీ చెయ్యాలి, శాస్త్ర పద్ధతిగా చెయ్యాలి. ఎలా చెప్పారు? మళ్ళీ ఏదైనా కోరిక పెట్టుకొని చేసావా మళ్ళీ నీకు జన్మే. కోరిక లేకుండా చేసావా అది నీకు మోక్షానికి దారి తీస్తుంది. తర్వాత దేవయజ్ఞం.
హోమము మున్నగునవి చెయ్యుట. ఆ దేవయజ్ఞం అంటే దేవతల్ని కూడా వాళ్ళు ఆవాహనం చేయడము, వాళ్ళకి అవి సమర్పించడం అనేటిది కూడా. అంటే ఇప్పుడు చూడండి, ఒక గుడికి వెళ్తాము, అక్కడ ఏదో వీడు 2 పూలు తీసుకెళ్ళి అక్కడ పెట్టడము, లేకపోతే వాడు ఏదో చేస్తాడు, ఏదో కొబ్బరికాయ కొట్టడము, లేదు నమస్కారం చేసుకొని వస్తాడు. ఈ శారీరకంగా కూడా గుడికి వెళ్ళినటువంటి ఈ కాళ్ళు అది ఒక యజ్ఞంగానే భావించాలన్నమాట. అందుకే మనకి ఆ ఒక ఒక మహాత్ముడు చెప్పాడు ఏమిటి, ఈ నేను చేసేటువంటి ఆ కాళ్ళతోటి నడిచేటువంటి నడకని నీ ప్రదర్శనంగా భావిస్తున్నాను అంటాడు. స్నానం చేసేటువంటి దాన్ని నీకు అభిషేకంగా భావిస్తున్నానంటాడు. అలాగా ప్రతి ఒక్కటి కూడా దైవ సమర్పితంగా వీడి భావనలో ఎప్పుడైతే చేస్తుంటాడో అప్పుడు అది ధర్మయుక్తంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. తర్వాత భూత యజ్ఞము, ప్రాణులకు అన్నాదుల నొసంగుట. అది ప్రతి ప్రాణిలో కూడా ఆకలి దప్పికలు అనేటివి ప్రతి ప్రాణికి ఉన్నాయి, మనిషికే కాదు. ప్రతి ప్రతి ప్రాణికి, కుక్కకి, నక్కకి, చీమకి, దోమకి, ప్రతి దానికి కూడా ఉన్నాయి అన్నమాట ఆకలి దప్పులు అనేటివి. కాకపోతే వీడు ప్రజ్ఞ కలిగినటువంటి వాడు కాబట్టి వీడికి ఆకలి వేసినప్పుడు చెప్పి తెప్పించుకోవడమో లేకపోతే వాడే ఇల్లు తయారు చేసుకోవడమో చేస్తాడు. కానీ ఆ జ్ఞానం లేకపోయినప్పటికీ ఆహార పదార్థాలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి అది తెచ్చుకునేటువంటి జ్ఞానము ఆ జీవరాశులు అన్ని ప్రాణుల్లో కూడా ఉందన్నమాట. ఇప్పుడు చీమ చూడండి, మనం అక్కడ ఉప్పు కళ్ళు పెడితే అక్కడికి వెళ్ళదు, దాని పక్కనే పంచదార పెట్టామనుకోండి అక్కడికే వెళుతుంది. ఎందుకంటే ఆ జ్ఞానం ఉంది, దానికి ఆహారం ఏది స్వీకరించాలో దానికి తెలుసు. అందుకని దానికి కావాల్సిందే అది తీసుకుంటుంది. అందుకని భూత యజ్ఞం కూడా అలా చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. తరువాత మనుష్య యజ్ఞం, అతిథులను, బ్రహ్మనిష్ఠులను, దీనులను భోజనాదులచే తృప్తిపరచుట. ఇవన్నీ కూడా ఎందుకండి ఈ రకంగా చెప్పారంటే, ఎవడికైనా ఎన్ని ఇచ్చినా తృప్తి పడడు, డబ్బు ఎంత ఇచ్చినా తృప్తి పడడు, లేకపోతే వస్త్రాలు ఎన్ని ఇచ్చినా తృప్తి పడడు, లేకపోతే ఇల్లు వాకిళ్ళు పొలాలు ఎన్నున్నా తృప్తి పడడు. కానీ ఆహారం దగ్గర మాత్రం వాడు తృప్తి పడతాడు. వాడికి కావాల్సిన ఆహారం వాడు ఎప్పుడైతే తృప్తిగా స్వీకరిస్తాడో, అమ్మో నాయన, ఇటువంటి పరిస్థితి ఈ భోజనాదుల యందు ఉందన్నమాట. ఆహార పదార్థాన్ని స్వీకరించడం ఉంది. అప్పుడు ఎప్పుడైతే అలా తృప్తి పడుతున్నాడో అక్కడ ఉన్నటువంటి ఆ జీవుడు తృప్తి చెందుతున్నా అంటే ఒక రకంగా వీడికి మేలు చేకూర్చింది అనమాట. అంటే వీడు మేలు చేకూరటం కోసం వీడు చెయ్యకపోయినప్పటికీ ఆ కర్మ ఫలితము వీడిని, ఆ కర్మ ఫలితం ఏమవుతుంది, వీడి అంతఃకరణ శుద్ధికి దారితీస్తుంది. అందుకని ఏ పని చేస్తున్నప్పటికీ బ్రహ్మలాంటి జ్ఞానంతో కూడి ఇంద్రియాదులతోటి చెయ్యాలి. అలా చేయగా 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 గాని వాడికి చిత్తశుద్ధి కలిగి ఆ జ్ఞానం కలగదనమాట. బ్రహ్మలాంటి జ్ఞానంలో ఆ జ్ఞానం కలిగి ఆ జ్ఞానంలో నిష్ట కలుగుతుంది అన్నమాట. ఎప్పుడు తదాకార వృత్తిగా ఆ సమాధానంలో ఉండిపోతాడు. ఈ ప్రకారముగా కర్మ వలన కలుగు ఆయా అనివార్య దోషములు పుణ్యకార్యములచే నిష్కామ కార్యములచే తొలగిపోవును. అది ఇవన్నీ కూడా నిష్కామ కర్మ వల్ల వీటి వల్ల తొలగిపోతాయి. ఇంతియే కాక బ్రహ్మ విచారణ, ఆత్మధ్యానము ఉన్న మహోన్నత పవిత్ర కార్యములచే జీవులందరి ప్రకృతి దోషములు లెస్సగా తుడిచిపెట్టుకొని పోగలవు. అది ఈ పుణ్యకర్మలు నిష్కామ కర్మలు చేయడం వల్ల వాడికి ఆ అంతఃకరణ శుద్ధి అవుతుంది. దాంతో పాటు ఈ బ్రహ్మ విచారణ కూడా చేయాలి. ఎందుకంటే మనసు అంత తేలిగ్గా వాటిని నిరంతరం చేయమంటే చెయ్యలేదు. ఎందుకు చెయ్యాలండి? వాడి కర్మ అలా ఉంది, వాడు బీదవాడిగా పుట్టాడు, వాడికి మనం ఎందుకు పెట్టాలి, ఎందుకు తృప్తిపరచాలి? మనం కష్టపడి సంపాదించుకున్నాం కదా, సంపాదించుకున్నది అనుభవించకుండా దేనికండి వాళ్ళకి పెట్టడం? ఆ మనసు ఎన్నో రకాలుగా పలు పలు విధాలుగా వీడిని మళ్ళీ జన్మల పాలు చేయడానికి చూస్తుంది అనమాట. అటువంటి దానికి వీడు బ్రహ్మ విచారణ చేయించాలి, ఆత్మధ్యానం చేయించాలి. ఇవన్నీ చేయగా 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 ఈ సత్సాంగత్యము, శ్రవణం, నిత్యాసలు, అభ్యాస వైరాగ్యాదులు ఇవన్నీ ఎప్పుడైతే నిత్య నిరంతరం అలవర్చుకుంటాడో, జీవితంలో వాడికి భాగమైపోయినాయో, అప్పుడు వాడికి మనసు
ఆ మనసు లేని స్థితిలో ప్రశాంతంగా వాడి అంతరంగం ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా సాధనలో వాడు మోక్షంగా అనుకునేటువంటి ప్రతివాడు కూడా ఇలా చెయ్యాలి. అలా చేస్తే గాని పూర్తిగా ఆ దోషాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి. చూడండి, మనం తుడుస్తాము, శుభ్రంగా లేదనుకోండి ఇంకోసారి తుడుస్తాము. ఇంకా కొద్దిగా ఎక్కడన్నా మరకుంది అనుకోండి ఇంకోసారి తుడుస్తాము. ఎలాగా పాత్ర గాని ఇల్లు గాని ఏదైనా ఎలాగైతే పదే పదే తుడిచి దాన్ని శుభ్రపరుస్తామో, అర్థాన్ని కూడా తుడిచి ఎలాగైతే స్పష్టంగా స్పష్టంగా కనిపించే విధంగా ఎలా చేస్తామో, అలాగే అంతఃకరణ కూడా అలా శుద్ధంగా ఉండాలి. అందుకే నిర్మలాంతఃకరణ, మనసు నిర్మలంగా ఉండాలి. ఆ మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఆ నిష్ఠలో వాళ్ళ ఏకాగ్రతలో ఉండగలనమాట. కావున వారి వారి స్వభావ సిద్ధ కార్యమునందు ప్రకృతి జన్యములకు దోషములు ఉన్నప్పటికీ వాణ్ణి త్యజించక నిష్కామ బుద్ధితో వాణ్ణి ఆచరించుచుండినచో క్రమముగా హృదయము నిర్మలమై జీవునకు జ్ఞాన ప్రాప్తి, ఉత్తమ బ్రహ్మపద ప్రాప్తి సిద్ధించగలవు. అది చేయగా వాడిలో ఆ జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. ఎందుకని హృదయం నిర్మలమైపోతుంది, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఆ అంతఃకరణ శుద్ధి వల్ల వాడికి ఎప్పుడైతే నిర్మల హృదయం ఉందో అక్కడ జ్ఞానము దేదీప్యమానంగా వాడికి ప్రజ్వలితం అవుతుంటుంది అనమాట నిరంతరం. 41వ శ్లోకము నుండి ఇంతవరకు కర్మయోగమును గూర్చి విచారణ గావించి, ఇక ఇక్కడి నుండి జ్ఞానయోగమును గూర్చి సాంఖ్యయోగమును లేక సన్యాస యోగమును గూర్చిన విచారణ కావించుచున్నారు. అది ఇప్పటిదాకా ఆ కర్మల్ని ఎలా చెయ్యాలనే విషయం చెప్పారు. ప్రతి కర్మ మనకి ఎన్నో రకాలుగా చెప్పారు. తపస్సు, యజ్ఞము, ధ్యానము, అన్ని రకాలుగా చెప్పి నిష్కామ కర్మ ఏ పని ఇక్కడ మానకూడదు. కాకపోతే వాడు నిష్కామ కర్మగా చేయాలి. చేసేటువంటి కర్మలో ఏ రకమైన దోషాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా వాటి నివారణకు ఎప్పుడైతే ఈ పుణ్యకార్యాలు చేస్తుంటాడో నిష్కామంగా, అప్పుడు ఈ వాడిలో ఉన్నటువంటి ఆ మాలిన్యం అంతా కూడా తొలగిపోతుంది అని ఇప్పటిదాకా చెప్పి ఇక్కడి నుంచి జ్ఞానం గురించి చెప్తున్నారు. ఎందుకంటే కర్మలో వాడు ఎప్పుడైతే నిష్ణాతుడై నిష్కామ కర్మగా చేస్తున్నాడో అక్కడ నిర్మల శుద్ధి అయిన తర్వాత, అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత అక్కడ బ్రహ్మనిష్ట నిలవాలిగా. బ్రహ్మ అంటే జ్ఞానం అక్కడ ఉండాలిగా. జ్ఞానం లేకుండా అయోమయంగా ఉన్నాడనుకోండి, అది వాడికి హాయినివ్వదు. ఆ తమో గుణ ప్రభావం వల్ల కూడా వాడికి అయోమయంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం కూడా వాడికి బ్రహ్మ విచారణ చేసి తత్వనిష్ట కలిగి నిరంతరం ఈ ఆత్మధ్యానం చేస్తున్నాడో అప్పుడు దాని వల్ల ఈ జ్ఞానం కూడా కలిగి మోక్షం పొందుతాడు. సమస్త విషయములందును తగులుబాటు నొందని అసక్తమగు బుద్ధి గలవాడును మనస్సుని జయించిన వాడును కోరికలు లేనివాడునగు మనుజుడు సంగత్యాగము చే జ్ఞాన మార్గమును సర్వోత్కృష్టమైన నిష్క్రియాత్మక స్థితి పొందుచున్నాడు. అది ఎందుకని ఇవన్నీ శ్రవణ నిత్యధ్యాసల వల్ల, ఈ అభ్యాస వైరాగ్యాదుల వల్ల, ఈ నిష్కామ కర్మ చేయడం వల్ల వాడికి వీటి యందు అనాసక్తత కలుగుతుంది. విషయాల యందు ఆసక్తి చూపడు, వాడి మనసు ఆసక్తి చూపెట్టదు. ఎందుకంటే అది నిప్పుని ముట్టుకుంటే ఎలా కాలుతుందో దీన్ని గనక నమ్మినట్లయితే మళ్ళీ జన్మలు పాలవుతాను, జన్మల్లో వాడికి పుట్టిన దగ్గర వచ్చేదాకా ఎన్ని దుఃఖాలు ఎన్ని కష్టాలు అనేటివి వాడికి బాగా అర్థమైంది, బాగా అనుభవించాడు కదా. అనేక జన్మల 24 లక్షల జీవరాశుల్లో పుట్టి చచ్చి ఏ జీవికి తగినటువంటిది ఆ జీవికి అక్కడ దుఃఖము. అలాగే ఇప్పుడు మానవ జన్మలో కూడా పుట్టిన దగ్గరించి అవన్నీ కూడా వాడు అన్ని ఏకరువు పెట్టుకున్నాడు. వాడు అంతా విచారణ చేసుకున్నాడు లోపల. ఎప్పుడైతే ఇదంతా విచారణ జరిగి అసలు పుట్టబట్టి కదా ఈ కష్టము ఈ దుఃఖము, అసలు పుట్టుకే లేకుండా మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి స్థితి ఒకటి ఉంది, దాన్ని పొందాలి అనేటువంటి దాని వల్ల విషయాల యందు ఆసక్తి తగ్గుతుంది అన్నమాట. విషయాసక్తి కలగదు వాడికి. ఎప్పుడైతే విషయాసక్తి తగ్గుతుందో అప్పుడు జ్ఞానం నందు వాడికి శ్రద్ధ పెరుగుతుంది అనమాట. సంగత్యాగము
అందుకే నలుగురు కూర్చున్న చోటకి వెళ్ళాలనిపించదు. 10 మంది కూర్చున్న చోటకి వాళ్ళు ఏదన్నా విషయాలు చెప్పుకున్నారనుకోండి, వీడికి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే వీడు మార్గాన్ని వీడు మార్చుకున్నాడు. నష్టపోవడానికి వాడు ఇంకా నష్టపోకూడదు అనుకున్నాడు. మళ్ళీ పుట్టకూడదు అనుకున్నాడు. అందుకని వాడు ఎప్పుడైతే ఆ రకంగా తేల్చుకున్నాడో, ఆ తేల్చుకున్న తర్వాత తన దృష్టిని ఇటు పక్కకి మలుచుకున్నాడనమాట. ఇంతవరకు నిష్కామ కర్మ యోగమును ప్రతిపాదించుచూ వచ్చి ఇట నుండి జ్ఞాన యోగము విచారణ యందు ప్రవేశించుతున్నారు. కొన్ని సుగుణములు చెప్పి అవి కలవాడు నిష్క్రియ పరమాత్మ స్థితిని పొందగలుగునని వచించుచున్నారు. అవి ఏవి అనగా దేని యందునూ తగులుకొనని బుద్ధి కలిగి ఉండుట. ఇవన్నీ కూడా తుచ్చములైనటువంటివి. కాకిరెట్ట వల్ల ఎలా ఉపయోగం లేదో ఏ మాత్రము, అలాగే ఇక్కడ ఉండేటువంటి ఏ విషయం వల్ల కూడా వీడికి ఉపయోగం లేదు. మనిషి వల్ల, డబ్బు వల్ల, ఇవన్నీ ఈ శరీరం ఉన్నంత వరకు దీనికి కావలసిన అవసరాలు తీరుస్తాయే గాని వీడిని మరణం లేకుండా చేయలేవు. ఎందుకంటే పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా గిట్టవలసిందే. రూపం అనేటిది ఒకప్పుడు కల్పింపబడింది కాబట్టి కల్పన ఎప్పుడు కల్లే కదా. వీడి బుద్ధిలో నిద్రపోతున్నా అండి, ఒక కళ వచ్చింది, ఆ మనసు కల్పించింది, మళ్ళీ కాసేపటికి అయిపోయింది కళ. మెలకు వచ్చేసింది. మెలకు రాకపోయినా కళ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడో పోతుందో తెలియదు. అలాగే ఈ సృష్టి మొత్తం కూడా, ఈ శరీరాలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అందుకే చెప్పారు, అజ్ఞానం కూడా సనాతనమైనది, మాయ కూడా సనాతనమైనది. కానీ ఆ సనాతనమైన దాన్ని ఎప్పుడైతే జ్ఞానం పొందుతున్నాడో అది పరమాత్మ మహిమైపోయింది. ఉన్న సత్యం అది కదా. ఆ మాయకు కూడా ఆధారం పరమాత్మ శక్తే కదా. పరమాత్మ శక్తి వల్లనే కదా మాయ ఇంత ఆకర్షణీయంగా, ఇంత వైభవంగా, ఎంతో దేదీప్యమానంగా, వివిధ రకాలుగా, రకరకాల పూలు, రకరకాల పళ్ళు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి, వీడికి అరిగేటువంటివి, ఏ శరీరానికి ఏది సరిపడుతుందో అవి ఎన్ని రకాలు సృష్టించండి. మందులు, మరి ఆ ఔషధాలన్నీ కూడా ఆ వృక్షాల నుంచి, చెట్ల నుంచే వస్తున్నాయిగా. కొన్ని వేళ్ల నుంచి వస్తున్నాయి, కొన్ని ఆకుల నుంచి వస్తున్నాయి, కొన్ని కాండం నుంచి వస్తున్నాయి, కొన్ని కాయల నుంచి వస్తున్నాయి, కొన్ని గింజల నుంచి వస్తున్నాయి. ఇదంతా ఎవరు చేశారండి? ఆయన విభూతి కదా. దాంట్లో గుణాలన్నీ, ఆ ఔషధ గుణాలని ఎవరు పొందుపరిచారు? దాంట్లో అంత పరమాత్మ వైభవం ఇలా విలసిల్లుతుంది. నన్ను ఏమంటున్నావు? పరమాత్మ వైభవంగా వీడు తెలుసుకోవట్లా. ఇది మాయ అండి, ఇది వస్తువులండి, వీళ్ళు మంచి వాళ్ళండి, వీళ్ళు చెడ్డ వాళ్ళు, ఇవన్నీ కల్పించుకుంటున్నాడు. ఆ కళలో ఎలాగైతే కల్పన జరిగిందో ఇవన్నీ కూడా అలా కల్పన చేసుకొని వచ్చాడు వీడు. ఇప్పుడు తెలిసింది, ఈ కల్పన చేసుకోకుండా ఉంటే ఇంకా రావాల్సిన పని ఉండదు అని తెలిసింది. ఇంకా కల్పించుకోడు. అందుకని దేని యందు కూడా ఆసక్తి అనేటిది వాడికి ఉండదు అనమాట. దేని యందు తగులుకొనడు. ఇవి కావాలి, ఇవి బాగుంటుంది అనేటువంటి విషయాలకి లోను కాదు మనసు. ఏలయనగా కొందరు కొన్ని విషయములందు విరక్తులై ఉన్నను కొన్నిటి యందు ఆసక్తులై ఉందురు. అట్లే కొందరు ధ్యాన కాలమందు ఆసక్తి చిత్తులై ఉన్నను బహిర్ప్రపంచంలో ప్రవేశించినప్పుడు విషయములందు సక్తత కలిగి ఉందురు. అట్టిదేమియు లేకుండటకు గాను సర్వత్రా అని ఉపదేశింపబడినది. అది ఏమండి, ధ్యానం చేసుకున్నాను చాలాసేపు, 1 గంట సేపు చేశానండి. అసలుకి ఎంతసేపు చేశానో తెలియలేదండి. ఎన్నింటికో కూర్చున్నాను, మళ్ళీ ఎప్పుడో లేచానండి. ఎంత హాయిగా ఉందండి, ఎంత ఏకాగ్రత కుదిరిందండి, సమాస్థితిలో హాయిగా ఉన్నానండి. మంచిది. కానీ లేచిన తర్వాత ఎలా ఉన్నాం? అక్కడ కళ్ళు మూసుకొని కూర్చున్నంతసేపు బానే ఉందండి. మళ్ళీ ఇక్కడ మెలకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రపంచంలో తిరుగుతున్నావండి. ఈ ప్రపంచంలో తిరిగేటప్పుడు ఉన్నావు, ఎలా ఉన్నావు? అక్కడ ధ్యాన స్థితిలో ఏ ఆనందం నీ స్వరూపంగా అనుభూతి చెందావో, ఈ శరీరం మెలకు వచ్చిన ఈ శరీరం ప్రవర్తన చేస్తున్నా సరే ఆసక్తి దృష్టిలో ఉన్నావా, లేకపోతే విషయాల్లో తగులుకుంటున్నావా? అది చూసుకోవాలి వాడు.
ఎందుకంటే అక్కడ బానే ఉన్నా అండి, ఇక్కడికి వచ్చేప్పటికి మళ్ళీ మమేకం అయిపోతున్నానండి అంటే, అలా కాదు నాన్న, అలా కుదరదు. అందుకే సర్వకాల సర్వావస్థల యందు నీకు రోగం వచ్చినా, నీకు ఒక పండగ వచ్చినా, లేకపోతే నీకు ఒక సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, లేకపోతే ఇక్కడ పరిస్థితులు ఎన్ని రకాలుగా మారుతున్నప్పటికీ, నిన్ను పొగిడినా, నిన్ను తిట్టినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సర్వకాల పరిస్థితులందు కూడా నువ్వు ఆత్మనంటి బ్రహ్మనంటి జ్ఞానంగా ఉన్నావా లేదా అనేటిది అది ఎవడికి వాడు చూసుకోవాలి. అలా ఏ రకంగా ఎక్కడ పొరపాటు పడుతున్నాడో, దేన్ని నమ్ముతున్నాడో వాడు వాడే గ్రహించుకొని, ఆహా, దీనివల్ల నేను నష్టపోతున్నాను, వాడికి దూరంగా ఉండాలి అని వాడి ప్రయత్నంగా వాడు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇదంతా కూడా ఎవడి సాధన ప్రయత్నం మీదనే వాడి అనుభవము, వాడి మోక్షము, వాడి ఆనంద స్థితి అనేటిది నిలబడింది అన్నమాట. అందుకనే నిరంతర తీవ్ర సాధన చేయాలి, తీవ్ర సాధన చేయాలి, తపస్సు చేయాలి, తప్పించాలి. ఎన్ని జన్మల్లో తిన్నామో, ఎన్ని కట్టుకున్నామో, ఎన్ని పెట్టుకున్నామో, ఎన్ని ఉన్నప్పటికీ కోటాను కోట్లు ఉన్నటువంటి కోటీశ్వరుడైనప్పటికీ చనిపోయేటప్పుడు ఒక్క పైసా కూడా తీసుకుపోవట్లేదు. ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా తీసుకుపోవట్లేదు. అన్ని ఇక్కడే తగలబెట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటివి వాడు ఎంతో కష్టపడి అహంకారానికి, మమకారానికి, ఈర్ష్యాసూయలకి లోనైపోయి చేయకూడని పనులు చేసి ఎంత సంపాదించినా సరే అది తర్వాత వాడు అనుభవిస్తున్నాడో, వాడు రోగగ్రస్తుడవుతున్నాడో, లేకపోతే వాడికి ఆయుష్యే తీరిపోతుందో తెలియదు కానీ వీడు చేసినటువంటి కర్మల యొక్క ఫలితం అంతా కూడా వీడి వెంట వస్తుంది. దానికి తగినటువంటి దుఃఖానికి గురవుతున్నాడు. ఇవన్నీ గ్రహించి ఇన్ని జన్మల్లో తిన్న ఏ తృప్తి లేదు కదా, అటువంటి వీటి ఎందుకు నేను ఆసక్తి చూపించాలి, వీటి వల్ల నాకు ఉపయోగం లేనప్పుడు అని వాడికి ఆ వివేకం అనేది కలగాలి. ఆ వివేకం కలగాలంటే అది ఏమన్నా మామూలుగా కలుగుతుందండి అంటే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం అన్నట్టుగా ఆ కాసేపు ఉండి తర్వాత మళ్ళీ విషయాల్లో దొర్లుకుపోవడం కాదు. ఎటువంటి పరిస్థితులను అందుకే నిరంతరం చావును గుర్తు చేసుకోమన్నారు మహాత్ములు. ఎందుకంటే ఈ శరీరాన్ని ఎప్పుడైతే నిరంతరం చావును గుర్తు చేసుకుంటున్నామో ఇవన్నీ విడిచిపెట్టిపోవాల్సిందే, ఇవేమి కూడా శాశ్వతం కాదు, ఇవేవి వెంట రావు అని నిరంతరం చేస్తున్నా అనుకోండి, ఆ చింతన చేస్తున్నా అనుకోండి, వాటి ఎందు ఒక రకంగా వాడికి విరక్తి కలుగుతుంది. ఏదో ఈ శరీరం నిలవడం కోసం ఆహారం స్వీకరించాలే గాని తినడం కోసం బ్రతకూడదు, బ్రతకటం కోసమే ఆహారం స్వీకరించాలి. ఎందుకు బ్రతకాలండి అంటే వాడు తెలుసుకొని వాడుగా ఉండటం కోసం ఈ శరీరం ఉండాలి. ఈ శరీరం లేదనుకోండి, వాడు ఒక గాలిలాగా ధూళిలో ఉన్నాడనుకోండి, వాడు ఏం సాధన చేయగలడు? సాధన చేయడానికి అక్కడ ఏ అవకాశము లేదు. స్థూల శరీరం ఉన్నప్పుడే వాడు మానసికంగా సాధన చెయ్యాలి. అందుకని ఈ స్థూల శరీరం నిలవాలి కాబట్టి దానికి అంత పిండాకూడు వేసి దానికి ఏది పడుతుందో అది ఆహారం పెట్టి దాని ఆరోగ్యం చెడకండగా చూసుకుంటూ, ఎందుకంటే ఆరోగ్యం చెడకుండా ఉంటే గనక మనసు ఏకాగ్రత కుదురుతుంది. ఆరోగ్యం లేదనుకోండి మనసు దాని మీదకే పీగుతుంది. ఇది బాగాలేదే, నొప్పిగా ఉందే, లేకపోతే ఏదో ఒక విధంగా మనసు వ్యాకులత చెందుతుంది, బాధకు గురవుతుంది. అందుకని ఈ ఆహారం సరిపడిన ఆహారం స్వీకరించామనుకోండి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే కనుక మనసు ఏకాగ్రత కుదురుతుంది. మనసు ఏకాగ్రత కుదిరిందనుకోండి వీడు ధారణా శక్తి మంచిగా సాధన జరుగుతుంది అనమాట. ఆ సాధన వల్ల వాడు బ్రహ్మనిష్టలో నిలవగలుగుతాడు. ఇది అందుకే ఆ బ్రహ్మనిష్ట వల్ల మోక్షం పొందుతాడు. ఒకదానికి ఎదిగి ఎదగంగా వాడు ఆ స్థిరత్వం పొందుతున్నాడు. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఒక సంవత్సరంతో అయిపోయేది కాదు, తల పడిపోయేంత వరకు ఈ సాధన వీడు చేసుకుంటున్నాడు. అమ్మ మ్యూట్ లో పెట్టుకోండి, అమ్మ లీలక్క మ్యూట్ లో పెట్టుకోండి. అందుకని నిరంతరం కూడా వీడు సర్వకాల సర్వావస్థలు కూడా సర్వత్రా అని చెప్పారు.
ఎప్పుడు ఆ జ్ఞాన స్థితిలో వీడు ఉండవలసింది. బ్రహ్మను వంటి జ్ఞానం కలిగి ఉండాలి. తన మనస్సును జయించిన వాడు ప్రపంచమునంతను జయించినట్లే. అది. తన మనసును గనక జయిస్తే సర్వ ప్రపంచాన్ని జయించినట్లే. మామూలుగా ఏమండి, ప్రపంచాన్ని జయిస్తే మనసును జయించగలమంటే కాదు. నీ మనసును జయిస్తే ప్రపంచాన్ని మొత్తం జయించగలం. ఎందుకంటే ఆ ప్రపంచం అనేటిది నీ మనసులోనే పుట్టింది. పుట్టుక అక్కడే ఉంది కాబట్టి అంతం కూడా అక్కడే ఉంది. అంటే ఆ మానసికంగానే కదా నువ్వు వీటి అన్నిటి యందు, ప్రపంచంలో కనిపించేటువంటి బాంధవ్యమునందు గాని, వస్తువుల యందు గాని, ప్రతి రూపనామమునందు, పశుపక్షాదులందు, ఆహార పదార్థాలందు అన్నిటి యందు ఒక నమ్మకం కలిగి ఉన్నావు కదా, ఒక ఆలోచన కలిగి ఉన్నావు కదా, ఒక అభిప్రాయం కలిగి ఉన్నావు కదా. అది మానసికంగానే ఉందిగా. అంటే జబ్బు లోపలే కాబట్టి ఆ మానసికంగా అక్కడే మందు వేయాలి. అక్కడే మందు వేయాలంటే ఆ మనసు చేత నిరంతరం ఈ మంత్రానుష్ఠానం చేయించాలి, విచారణ చేయించడం, ధ్యానం చేయించడం, సద్గ్రంథ పఠనం చేయించడం, మహాత్ములు సత్పురుషులతో సహవాసం చేయడం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే వీడు అలవర్చుకుంటున్నాడో దీనివల్ల వాడు క్రమక్రమంగా అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఆ అంతఃకరణ శుద్ధి వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షము. అందుకని నీ మనసుని జయిస్తే గనక ప్రపంచమునంతను జయించినట్లే. అట్లు మనస్సును జయించని వాడు ప్రపంచమునంతను జయించినను పరతంత్రుడే గును. అది అందుకనే కదండి ఇప్పుడు చూడండి, రాక్షసులందరూ కూడా ఆ అన్ని అన్ని లోకాల్లో ఉన్నటువంటి దేవేంద్రుడి మీద, అన్ని లోకాల్లో ఉన్నటువంటి అందరినీ వాళ్ళ అధీనం చేసుకున్నారు. ఇప్పుడు హిరణ్యకశిపుడు గాని, రావణాసురుడు గాని వీళ్ళందరూ ఏమిటి అంతా జయించారు, కానీ తన మనసును జయించలేదు. మనసును జయించకపోయేటప్పటికి ఏమైంది, వాడు అనుక్షణం భయమే. నన్నే పూజించాలి, అన్ని దేవతా విగ్రహాలని తీసేసి వీళ్ళ విగ్రహాలే పెట్టాలి, వీళ్ళనే పూజించాలి, నిరంతరం వీళ్ళ యందే ఏది అర్పించినా, హవిస్సులు గాని, యజ్ఞం గాని ఏది చేసినా వీళ్ళకి అర్పించాలి. ఎంత అహంకారంతో అవన్నీ కూడా జరిగినాయండి. ఎందుకంటే ఆ మనసుని జయించలేదు. ప్రపంచాన్ని అయితే జయించాడు కానీ మనసును జయించలేదు. అందుకని ప్రపంచాన్ని జయించిన మనసును జయించలేడు. అందుకని మనసు జయించినట్టు కాదు, జన్మలు కలుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మనసును జయించామో ప్రపంచాన్నంతా జయించండి. అందుకే మనకి అమ్మ ఎన్నో రకాలుగా మనకు ఉపమానాలు చెప్తారు. అన్నం ఉడికిందో లేదో అని చెప్పడానికి ఒక్క మెతుకు చాలరా, ఆ గెరిడితోటి తీసి చూస్తే చాలు వాడికి అర్థమైపోతుంది. అలాగే ఈ మనసు విషయాల మీదకి వెళ్తుందా, నిరంతరం ధ్యానం చేస్తుందా అని వాడి మనసును వాడు గమనించుకుంటే వాడికి తెలిసే విధంగానే ఉంది. వాడి మనసును వాడు జయించినట్లయితే సర్వ ప్రపంచాన్ని జయించినట్లే. ఇక్కడ ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ, ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ దేనికి లోను కాడు. ఎందుకని దృశ్యం తన్నస్యం. ఇక్కడ ఎన్ని రకాలుగా కనిపిస్తుంది, ఇదంతా నశించిపోయేటువంటిది. మార్పు చెందుతుంది, నశించిపోతుంది, దుఃఖాన్ని ఇస్తుంది. ఉన్నప్పుడేమో దుఃఖాన్ని ఇస్తుంది, తర్వాత క్రమంగా మార్పు చెందుతుంది, తర్వాత లేకుండా పోతుంది. అందుకని ఇదంతా కూడా అశాశ్వతమైనది. అశాశ్వతమైన దాన్ని గనక ఎప్పుడైతే వీడు దృష్టిలో పెట్టుకున్నాడో వీడు ప్రపంచాన్నంతా లోపల పెట్టుకున్నట్లే. వాడి లోపలే ఉంది ప్రపంచం. ఇప్పుడు వీడు ఎప్పుడైతే జ్ఞానంగా ఎదిగాడో పరమాత్మలో శరీరం ఉంది, శరీరంలో పరమాత్మ ఉన్నాడు. అంటే సర్వత్రా నిండి విభూతం పరబ్రహ్మ చైతన్యాన్ని అనుభూతి చెందుతున్నాడు. అప్పుడు వాడు ప్రపంచంలో ఎవరు విన్నా ఎవరు వినకపోయినా ఏ రకంగా ఇక్కడ ఉన్నప్పటికీ వాటికి లోను కాడు, దుఃఖం చెందడు, బాధ చెందడు. మనసును జయించకుండా ప్రపంచాన్ని జయించాలనుకునేటువంటి వాడు ఎన్నటికీ అది జరిగేటువంటి పని కాదు. అందుకని నిరంతరం కూడా ఈ అంతఃశత్రువుల్ని జయించాలి. ప్రపంచమును జయించిన పరతంత్రుడే. అది స్వతంత్రం లేదు అక్కడ. ప్రపంచాన్ని జయిస్తే చాలుగా, మనసును జయిస్తే అప్పుడు స్వతంత్రుడు అవుతాడు. ఎందుకంటే కళ్యాణ్ తన చేతిలో ఉంది.
కృష్ణ భగవానుడి చేతిలో ఆ కళ్ళాన్ని పెట్టుకుని గుర్రాల్ని ఎలాగైతే ఆ కంట్రోల్ చేస్తుంటాడు, అలాగే బ్రహ్మలాంటి జ్ఞానంగా వాడు ఉన్నప్పుడు ఆ మనసు అనేటువంటి కళ్ళెం తన చేతిలో ఉండేటప్పటికీ ఏది అవసరమో ఏది అనవసరమో దేన్ని గ్రహించాలో దేన్ని గ్రహించకూడదు అవన్నీ కూడా వాడికి ఆ జ్ఞానంగానే ఉంటుంది వాడి మైండ్. లేనిచో దుష్ట మనస్సు భుజించువాని కంఠమును తగులుకొనిన ముళ్ళు వలె బాధించును. అది కాబట్టి వివేకవంతులు మున్ముందు తన మనస్సును ఇంద్రియములను ప్రయత్నపూర్వకముగా జయించవలను. అది ఏమండి, ఇప్పుడు ఏం ప్రయత్నం చేయకుండానే చావు వస్తుందండి, లేకపోతే ఇక్కడ ఏది జరగాలనుందో అది జరుగుతుందండి ఆ టైంకి, అందుకని జ్ఞానం కూడా ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుందండి అంటే కాదు. ఎందుకంటే నీకు ఆహారం తినేటువంటి ఆ స్థితి ఉంది, అన్ని ప్లేట్లో పెట్టారు, పంచభక్ష పరమాణాలు ఆ బిస్తట్లో పెట్టారు, కానీ నువ్వు తినడం అంటే చేస్తేనే కదా నీకు శాంతి కలిగేది, నీ క్షుద్బాధ ఎలా తీరుతుంది? అన్ని పంచభక్ష పరమాణాలు ప్లేట్లో ఉంటే నీకు తృప్తి కలుగుతుందా? ఆకలి బాధ తీరుతుందా? ప్రయత్నం చేయకుండానే అది లోపలికి వెళ్ళిపోతుందా? నీకు యోగంలో ఉంది, అందుకే నీకు ఇస్తారు దాకా వచ్చింది, కానీ తినేటువంటి ప్రయత్నం చేసినప్పుడేగా వాడికి శాంతి కలిగేది. అలాగే ఇక్కడ పరమాత్మ తత్వం సర్వే సర్వత్రా నిర్మిగుతై ఉంది, కానీ దాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి, అనుభవంగా ఉండాలంటే ఒక సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువుని ఆశ్రయించి ప్రయత్నపూర్వకంగా, తీవ్ర ప్రయత్నం, మామూలు ప్రయత్నం చాలదు ఇక్కడ. ఎందుకంటే అనేక జన్మల నుంచి ఉన్నది వీడిలో అజ్ఞానం, పాతుకుపోయి ఉంది. పాతుకుపోయి ఉన్నటువంటి చూడండి, మా పెద్ద వృక్షం బాగా లోపల వేర్లు బాగా పాకిపోయి ఉన్నటువంటి చెట్టుని తీసేయాలంటే ఎంత ప్రయాసపడాలండి. అలాగే వీడి అంతరంగా ఉన్నటువంటి ఆ అజ్ఞానం అనేటువంటి వృక్షాన్ని వీడు ఛేదించాలంటే నిరంతరం కూడా వాడు అసంగ శస్త్రైన దృఢైన చిత్త అని చెప్పారు. అసంగ శస్త్రం అంటే ఎప్పుడు అనుక్షణం కూడా దాన్ని ఆ ఖడ్గం ఎప్పుడైతే చేపూనున్నాడో ఇదంతా కూడా నిజం కాదు, నేను ఈ శరీరాన్ని కాదు బ్రహ్మని అనేటువంటి జ్ఞానంతో మొత్తాన్ని ఛేదించేసుకుంటాడు. ఎప్పుడైతే ఆ ఛేదన అనేది వాడు చేసుకుంటున్నాడో వాడు ఎప్పుడు జ్ఞానంగానే దేదీప్యమానంగా వెళ్ళిపోతుంటాడు, ఆనందంగా, మనసు ప్రశాంతంగా. అందుకని వివేకవంతులు మున్ముందు తన మనస్సుని ఇంద్రియాలని చాలా ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి, చేస్తేనే గాని అందుకే వివేకవంతులు అని చెప్పారు. జ్ఞానం కలిగినటువంటి వారు చెప్పాలి వివేకవంతులు, విశేషమైన జ్ఞానం విజ్ఞానం. ఆ విజ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే ఈ సాధనని ఇంకాస్త మున్ముందుకు తీసుకెళ్తాడు. లేకపోతే ఏదో గురువు దగ్గరికి వెళ్ళామండి, ఏదో వింటున్నామండి అంటే చాలదు, ఇది ఏ మాత్రం చాలదు. అందుకే నిత్య నిరంతర సాధన అనుక్షణం కూడా జరుగుతూనే ఉండాలి. దృశ్య పదార్థముల వేనియందును కోరిక ఆశ ఉండరాదు. అది కోరికే కొంప కారణం కదండి. అందుకని ఏ మాత్రం ఇక్కడ కనిపించేటువంటి దేని యందు కూడా ఆశ గాని కోరిక గాని ఉండకూడదు. అందుకే చేసేటువంటి పనుల యందు నిష్కామ కర్మ చేయమన్నారుగా, ఏ కోరిక లేకుండా చెయ్యి. దీని కథలోకి ఏమేం చేయాలని ఇది వచ్చిందో అవన్నీ ఇక్కడ చెయ్యవలసిందే. అయితే చేస్తున్నటి దృష్టి లేకుండా, కర్తృత్వం లేకుండా ఎప్పుడైతే నిష్కామంగా చేస్తున్నాడో అది వాడికి చిత్తశుద్ధి, జ్ఞానము, మోక్షానికి దారితీస్తుంది. అందుకే ఆశ కోరిక లేకుండా ఉండాలి. అప్పుడే మనస్సు బయటకు పరిగెత్తక అంతర్ముఖమై ఆత్మ ఎందు నెలకొనును. అది ఎప్పుడైతే వీటి ఎందు ఆశ లేదో కోరిక లేదో ఇంకా అదేం చేస్తుంది, చక్కగా ఆత్మ ఎందే స్థిరత్వం వస్తుంది, ఆ బ్రహ్మనందే నిష్ట కలిగి ఉంటాడు. అంటే ఎండమావులు చేసేసుకున్నాడండి, ఎండమావుల్లో ఏ మాత్రం దాహం తీరదు, అక్కడ నీళ్లు కనిపిస్తున్నప్పటికీ ఏ మాత్రం దాహం తీరవు అని వాడికి అలాగా బాగా అవగతమైందో, అలాగే ఇక్కడ దృశ్య ప్రపంచంలో ఎన్ని ఉన్నప్పటికీ ఇవేమీ కూడా నన్ను రక్షించవు,
భగవంతుడు మాత్రమే రక్షిస్తాడు అని వాడికి బాగా అర్థమైంది అనుకోండి, ఆకలింపు అయింది అనుకోండి, ఇంకా ఇక్కడ వీటి ఎందు కూడా ఆశ కలగదు వాడికి. అదేమి అంత తేలిక కాకపోయినప్పటికీ వీడు క్రమక్రమంగా చేయగా వాడికి మాటి మాటికి ఆ మంత్రానుష్ఠానం చేయగా వాడికి అంతఃకరణ శుద్ధి అవుతుంది. అలా చేయడం వల్ల వాడు మోక్షం పొందుతాడు క్రమంగా అని చెప్పేసి పదే చెప్తున్నారనమాట. చంచల చిత్తము చే ఆత్మానుభూతి ఎన్నటికి కలుగదు. అది చూడండి, గాలి వీస్తుంది అనుకోండి, అక్కడ దీపం ఉంటే ఏమండి దేదీప్యమానంగా వెలుగుతుందండి అని అనగలమా? ఉంటుంది అక్కడ అలాగా? అలా ఉండటానికి అవకాశం లేదు గాలి వీచే చోట. అలాగే మనసు ఎప్పుడు విషయాల్లో తిరుగుతుంది అనుకోండి, అక్కడ నిశ్చలంగా ఉందండి, ఆత్మస్థితిలో ఉందండి, హాయిగా ఉందండి అని అనడానికి వాడు వాచావేదాంతంగా అంటే అనొచ్చేమో గాని అనుభవంగా అలా లేదనుకోండి, వాడికి హాయి ఉండదు. శాంతి ఎక్కడుందండి వాడికి? ఆ లోపలే ఉంది, అంతర్గతంగానే ఉంది శాంతి. అందుకే దృష్టి మార్చాలి. బాహ్యముఖంగా ఉన్నటువంటి దృష్టిని అంతర్ముఖం చేసుకోవాలి. ఎప్పుడైతే అంతర్ముఖం చేసుకొని కోరికలు ఇవేమీ లేకుండా ఉంటాడో అప్పుడు వాడికి ఆత్మస్థితిలో నిలుస్తాడనమాట. మోక్షము ఇచ్చట నైష్కర్మీయ స్థితి అని వర్ణించి, అనగా సమస్త కర్మలు రహితమైన ఆత్మస్థితి అని అర్థము. దేహము, ఇంద్రియములు, మనస్సు అన్నిటినీ దాటిన స్థితి గనుక అట్టి ఆత్మస్థితి యందు కర్మ సంభవింపమి దానిని నైష్కర్యమని చెప్పిరి. అది అక్కడ పనులు చేయడా జ్ఞాని అంటే చేస్తాడు. ఎలా చేస్తాడు? నిష్కామంగా. నైష్కర్య సిద్ధి నిష్కామ కర్మగా జరిగిపోతుంది. చేస్తున్నా అంటే దృష్టి ఏ మాత్రం ఉండదండి అక్కడ. ప్రవాహంలో ఎలాగైతే ఆ పచ్చి ఆకు గాని, ఎండాకు గాని, పుల్ల గాని పడితే ఎలాగైతే కొట్టుకుపోతుందో, అలాగే ఈ శరీర కథలో ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా అలా జరిగిపోతూ ఉంటాయి. దాంతో మమేకం కాడనమాట. అట్టి నైష్మర్య రూపముగా ఆత్మస్థితి త్యాగము చేతనే లభించునని ఇటు తెలుపబడింది. అయితే అటువంటి స్థితి ఎలా వస్తుందండి అంటే త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలండి? నీ ఆలోచనని త్యాగం చేయాలి, నీ సంకల్పాలని త్యాగం చేయాలి, నీ మనసుని త్యాగం చేయాలి. మనసుని అన్ని పట్టుకుంటే బంధము, అన్ని త్యాగం చేస్తే మోక్షము. అందుకే మన ఏ మనుష్యానం కారణం బంధ మోక్ష యుగ అని చెప్పింది. అందుకని నిరంతరం కూడా వాడు ఆత్మస్థితిలో ఉండాలన్నమాట. దేని త్యాగము? కర్మఫల త్యాగము, విషయవాంఛ త్యాగము, సంఘ పరిత్యాగము. దీనిని బట్టి కర్మఫల త్యాగము చే, విషయాశ పరిత్యాగము చే క్రమముగా కర్మరహిత మోక్ష పదవి లభించగలదని స్పష్టమవుతున్నది. అది క్రమక్రమంగా ఎప్పుడైతే నిష్కామ కర్మ చేస్తున్నాడో దానివల్ల విషయాల యందు ఆసక్తి అనేటిది పోతుంది. ఆశ ఎప్పుడైతే త్యాగం చేశాడో అప్పుడు బ్రహ్మనిష్టనందు కలిగి ఉండి మోక్షం పొందుతున్నాడు. ఇది ప్రతి ఒక్కరికి కూడా పొందేటువంటి స్థితి. కాకపోతే వాడి సాధన, వాడి అంతర్గతాన్ని బట్టి ఉంటుంది. పరమాం అని చెప్పుటచే ఆ ఆత్మస్థితి అన్ని పదవుల కంటే, అన్ని సిద్ధుల కంటే శ్రేష్టతమైనదని విదితమగుతున్నది. అది ఇక్కడ ఏ మంత్ర పదవులు వచ్చినా, ఏ మినిస్టర్ పదవులు వచ్చినా, లేకపోతే ప్రధానమంత్రి, లేకపోతే దేశ అధ్యక్షుడు, ఏ పదవులు వచ్చినా ఇవన్నీ తక్షణం ఏ క్షణం పడిపోతాయో తెలియదు. కానీ ఈ పదవి ఆత్మ పదవి. ఈ ఆత్మ పదవి పొందినటువంటి వాడు, నిరంతరం ఆత్మ పదవిలో ఉన్నటువంటి వాడు, వాడికి ఇంకా లేనిదంటూ ఏమీ లేదు, సర్వవ్యాప్తమై ఉన్నాడు. ఆ మహా చైతన్యంగా తాను వెలుగొందుతున్నాడు. దానికి ఏ మాటలు చాలవు. నైష్మర్య సిద్ధి అనగా ఏమి? నిష్క్రియ ఆత్మస్థితి, మోక్షము. అది ఎట్లు లభ్యమగును? దేని ఎందును తగులుకొనని బుద్ధి కలిగి ఉండుట చేతను, మనస్సును జయించుట చేతను, ఆశలు లేకుండుట చేతను, త్యాగ బుద్ధి చేతను,
సర్వకర్మ ఫలత్యాగము సంగ పరిత్యాగము చేతను అట్టి నైష్కర్య రూప మోక్షస్థితి లభించును. ఆ మోక్షస్థితి ఎటిది? అన్ని సిద్ధుల్లోనూ పదవుల్లోనూ ఉత్కృష్టమైనది. కర్మము చే నైష్కర్యము మోక్షమును ఎట్లు పొందవచ్చును? ఫలత్యాగపూర్వకము కర్మలను చేయుట వలన చిత్తము శుద్ధమగుట చేతను పైన తెలిపిన మనోనిగ్రహాదులను అభ్యసించుట చేతను జీవుడు క్రమముగా నైష్కర్య స్థితిని మోక్షమును పొందగలుగుతున్నాడు. అది క్రమక్రమంగా వచ్చేటువంటిదే గాని ఒక్కసారి వచ్చి మీద పడేటువంటిది కాదు మోక్షం అనేటిది. అందుకని నిరంతర సాధన చేస్తూనే ఉండాలి. మనసులో ఏ మాత్రం విషయాల యందు ఆశ అనేటిది లేకుండగా, దేని యందు ఆశ కోరిక లేకుండగా, నాకు మోక్షం తప్ప ఇంకేమి వద్దు, అన్నిటి మీద ఇక్కడ వివిధ రకాల మీద ఉండేటువంటి ఆశని ఆ పరమాత్మ ఎందు పెట్టుకోవాలి. అప్పుడు ఏకీకృతం ఎప్పుడైతే చేస్తున్నాడో అప్పుడు ఏకాగ్రత కలిగి ఆత్మస్థితి మోక్షంలో వాడు మోక్షానంద రూపంగా వెలుగొందుతున్నాడు అని చెప్పేసి తెలియజేశారన్నమాట. నాగలక్ష్మి ఉన్నారా? లేరంట. ఎవరన్నా మాట్లాడంటారా కాసేపు? ఇవాళ ఏంటో కాసేపు వీడియో వస్తుంది ఒక్కొక్కళ్ళది. ఎవరన్నా మాట్లాడండి. అన్నలత మాట్లాడమ్మా. జై గురుదేవ అమ్మా. జై గురుదేవ. చెప్తాయి అంతేనమ్మా. ఇది నిత్య నిరంతరం ఎప్పుడూ ఆ భగవద్ధ్యాసలో ఉండటమేనమ్మా. అలా ఉంటేనే కానీ ఏ విషయాలు ఏవి వచ్చినా కానీ అది కూడా పరమాత్మ స్వరూపం. ఎందుకంటే అమ్మా ఇప్పుడు ఏది వేరు కాదని అర్థమైంది. కాకపోతే వేటిలోకి ఎలా ఉండాలి, వేటిని ఎలా చెయ్యాలనేది బాగా తెలిసిన తర్వాత అమ్మా ఆ విషయాలను కూడా పరమాత్మ స్వరూపంగా తీసుకోవటము, వాటందరికి అవి జరిగిపోతున్నట్టుగా చూడటం. అంతేనమ్మా. అంటే వాడు కల్తీ తీసేసి వాడుకుంటుంటాడు అనమాట. అవునమ్మా. ఆ కల్తీ మీద దృష్టి లేకుండా ఎప్పుడైతే స్వచ్ఛమైన పరమాత్మనేంటి దృష్టి వాడి కలిగిందో అప్పుడు అక్కడ ఆ కల్తీ కనిపించదు. అంటే వాడిలో ఉన్నటువంటి దోషాలు గాని ఆ రూపనామాల కవళికలు గాని ఇవేమి వాడికి గోచరం కావు. ఎదురుగానే ఉంటాడు మనిషి, వస్తువులన్నీ ఎదురుగానే ఉంటాయి, కానీ ఆ కల్తీ వాడికి లేకుండా చూడటం అలవాటు అయింది అనమాట. అలా అలవాటు కావాలి వాడికి. దానికి ఈ సాధన చాలా ఉంది నాన్న. చాలా సాధన చేస్తే గాని ఆ స్థితికి వాడు వెళ్ళలేడు. అవునమ్మా. ఎందుకంటే అంతకుముందు ఎన్నో నమ్మకాలు పెట్టుకొని వచ్చాడు ఈ శరీరం తీసుకుని. వచ్చినప్పుడు ఒక్కసారిగా పోవాలంటే ఏవీ పోవు. అట్లానే ఆ గురువు మీద నమ్మకంతో అట్లానే సమాధిలో ఉంటూ ప్రతి క్షణం ఆ మనసుని గమనిస్తూ ఉంటేనమ్మా ఈ నమ్మకాలన్నీ అప్పుడు సంతోషం కోసమో దేనికోసమో ఆ మనసు వాటిని నమ్మింది. ఇప్పుడు ఈ గురుధ్యాస తప్పించి ఇంకేదీ లేదు, ఉన్నదంతా గురుతత్వమే అని ఈ నమ్మకం కుదిరినప్పుడమ్మా ఆ నమ్మకాలన్నీ పక్కకి వెళ్ళిపోయి నిత్య నిరంతరం ఈ ధ్యాసలోనే ఉంటుందమ్మా. ఎందుకంటే అసలైన సత్యం ఇది. ఇవన్నీ క్షణికమైనటివే. అవునమ్మా. ఇవన్నీ వీటి వివరణ బాగా ఆకలింపు చేసుకున్నా. అవునమ్మా. ఇవి నశించిపోయేటువంటివి, వీటి వల్ల ఏ రకమైన ఆనందము లేదు, సుఖమేని బాగా అవగతమై శాశ్వత ఆనందం గ్రహించాడు. అవునమ్మా. దేని వల్ల శాశ్వత ఆనందమో దేని వల్ల అశాశ్వతమైనదో అనేటిది అంత బాగా వివేకంతో బాగా విచారణ చేసి తజ్వ మర్జవ లోపల బాగా అంతర్యుద్ధం జరిగి అప్పుడు వాడు తేల్చుకొని ఆ అనుభవంలో నిలిచిపోతాడనమాట. అవునమ్మా. చెప్పినంత తేలిక కాదు, కానీ ప్రయత్నం బాగా ఉండాలమ్మా నిరంతరం. అలాగేనమ్మా. నిరంతర ప్రయత్నం వల్లనే వాడు అనుభూతిలో నిలిచిపోతాడు. అయితే ఏ మాట విన్నా ఎలా ఉన్నా కానీ ఇప్పుడు అసలు ఏ వికారం కలగకుండా ఉండటం అలా తెలియబడుతుందమ్మా. కానీ అయితే ఎప్పుడూ తస్మాత్ జాగ్రత్త అది మాత్రం ఎప్పుడూ మా ధ్యాసలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఏ క్షణమైనా ఎలా అయినా ఇక్కడ ప్రపంచం మారిపోతూ ఉంటుంది. అవి ఎలా అన్నా మారని,
మారనిది ఒక్కటే. నేను మారని వాడిని అనే ఆ! జ్ఞానంగా ఉండాలి. అవునమ్మా. ఆ జ్ఞానంగా ఉండాలి. జై గురుదేవమ్మ. శేషమ్మ గారు మాట్లాడతారమ్మా. జై గురుదేవ. నమస్కారం అమ్మా. అమ్మా ఆ, అమ్మా ఎప్పుడు అలాగే ఉంటూ ఉంటే ముందు ఫస్ట్ సమాధి వచ్చిందంటే మనం ఎగ్జామ్ కనుక ఎట్లా ఒక ఐడెంటిటీ అంతే తెలిసింది. ఇప్పుడు ఉంటూ ఉంటూ ఉంటే ఇప్పుడు అసలు ఏం తెలుస్తుంది? అది అంతా మనలోనే ఉంది.